వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం మేడం. నమస్కారం. మొన్న ధర్నాలో బాగా కష్టపడుతున్నారు, అరెస్టులు జరిగాయి, దెబ్బలు తగిలినాయి. ఏం జరిగింది? 2000 సంవత్సరంలో వేతనాల పెంపు కోసం అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసిన సందర్భంలోనూ హింస చెలరేగింది, ఒక ఘర్షణ జరిగింది. అలాగే 2015 సంవత్సరం మొన్న 2వ తారీఖున కూడా ఏం జరుగుతుంది? మీరు వేతనాలు పెంచుకోవాలని ప్రతిసారి రోడ్డెక్కిన ప్రతి సందర్భంలోనూ మీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏం చెప్తారు? పొలిటెంట్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలైంది. ఐసీడీఎస్ పేద గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకి సేవలు చేయటానికి ఈరోజు ఈ ఐసీడీఎస్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. దీంట్లో దాదాపు మన రాష్ట్రంలో 1,04,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ప్రారంభంలో వర్కర్కి ₹150, హెల్పర్కి కేవలం ₹75 మాత్రమే వచ్చాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, చాలా తీవ్ర నిర్బంధాలని ఎదుర్కొని అందరూ ఉమ్మడిగా ఐక్యంగా ఫలితంగానే ఈ రోజుకి ఈ స్థాయిలో వర్కరు ₹11,500, హెల్పరు 7,000, మినీ వర్కర్లు 7,000 తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ అంగన్వాడీ బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినా కనీసం ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే కనీసమైన ప్రభుత్వ ఆలోచన కూడా చేయని పరిస్థితి కనపడతా ఉంది. అట్లనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు. కారణంగానే అనివార్యంగా ఈరోజు తీవ్ర నిర్బంధాలను కూడా ప్రయోగించుకొని ఈరోజు పోరాటాలకి సిద్ధంగా అవుతా ఉన్నారు. 2000 సంవత్సరంలో జూలై 26వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలు ఉమ్మడి రాష్ట్రంలో వేతనాల పెంపు కోసమే ఆ రోజు ఆందోళన చేసాము. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఆ ఉద్యమం మీద కూడా ఉక్కుపాదం మోపారు. అసలు చరిత్రలో ఉద్యమాల మీద ఎవ్వరూ చేయని పద్ధతిలో అంగన్వాడీ మహిళల మీద ఆ రోజు గుర్రాలతో తొక్కించారు. తీవ్ర నిర్బంధం, లాఠీ చార్జీ చేశారు. అట్లా బాష్పవాయువులు ప్రయోగించారు. రకరకాల పద్ధతిలో ఆందోళన మీద ఉక్కుపాదం మోపినప్పటికీ ఉద్యమం మరింత ఉవ్వెత్తున పెరిగింది కాబట్టి ఆ రోజు వేతనాలు పెంచుకోగలిగాం. ఆ తర్వాత కూడా ఒకవైపు తెలంగాణ మనం కలిసే ఉన్నాం, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. అట్లనే గ్రూప్ ఆఫ్ మంత్రులతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా వేతనాలు పెంచకుండా ఒక సంవత్సరం పాటు 2014 నుండి సంవత్సరం పాటు చాలా దీర్ఘకాలికంగా కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో అనివార్యంగా 2015 డిసెంబర్లో మరొక పోరాటానికి సిద్ధమయ్యాం. ఆ డిసెంబరులో జరిగిన చలో విజయవాడ కార్యక్రమం వేలాది మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అలంకార సెంటర్లో కానీ అట్లనే మన కళాక్షేత్రం నుండి పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించాం. ఆ ప్రదర్శన మీద కూడా పోలీసులు చాలా తీవ్ర నిర్బంధం, ఉక్కుపాదం మోపారు, అరెస్టులు చేశారు, లాఠీ చార్జ్ చేశారు, గుండు పిన్నులతో గుచ్చేశారు, మహిళల చీరలు లాగేశారు. చివరికి ఈ నానా బీభత్సం, చివరి 2 చనిపోతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. స్పృహ కోల్పోయారు. వందల మంది అంగన్వాడీ మహిళలు హాస్పిటలైజ్ అయ్యారు. అనివార్యంగా అంత పెద్ద ఒకవైపు పోలీసులు, ఇటు అంగన్వాడీలతోటి యుద్ధం జరిగింది కాబట్టి అనివార్యంగా ఆ రోజు అప్పుడు మన అసెంబ్లీ హైదరాబాద్లో ఉంది. అసెంబ్లీలో సాయంత్రం 4 గంటలకి అంగన్వాడీ మహిళలకి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పోరాట ఫలితంగానే ₹4,500 ఉన్న వర్కర్ వేతనాన్ని ₹7,000, హెల్పరు ₹2,200 ఉన్న హెల్పర్ వేతనాన్ని 4,500కి పెంచుకున్నాం. అట్లానే ఆ తర్వాత మరలా వెంటనే తెలంగాణలో వేతనాలు పెరిగినాయి. తెలంగాణలో కనీసం
మేమేమి కనీస వేతనం అడుగుతా ఉన్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కనీస వేతనాలు నిర్ణయించటానికి గవర్నమెంట్ ఒక ఆహ్, త్రైపాక్షిక కమిటీ ఉంది. హ్మ్. దాని ఆధారంగా కనుక చూస్తే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ. 26,000 అమలు చేయాలి. హ్మ్. రూ. 26,000 అమలు చేయకపోయినప్పటికీ పక్క రాష్ట్రంలో కనీసం తెలంగాణ కన్నా ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళా 2018లో మరొక పోరాటానికి సిద్ధమయ్యాము. పెద్ద ఎత్తున విజయవాడ చలో విజయవాడ నిర్వహించాము. కింద స్థాయిలో దశల వారీగా ఆందోళన పిలిపించిన ఫలితంగానే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది అనే ప్రభుత్వం అంచనాకొచ్చి చివరికి మా యూనియన్‌ని చర్చలకు పిలిచారు. 2018 జూలైలో మరొకసారి వేతనాలని చంద్రబాబు నాయుడు గారే పెంచిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలోనే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాను రూ. 1000 అని చెప్పేసి చెప్పారు. 2019లో వేతనాలు పెంచారు. హ్మ్. అంటే 2019 తర్వాత మరలా 2021లో హ్మ్. తెలంగాణలో పీఆర్సీ అమలైంది. పీఆర్సీని అంగన్వాడీలకి లింక్ చేసి పీఆర్సీ 30% అంగన్వాడీలకి అక్కడ వేతనాలు పెంచారు. హ్మ్. 2021లో పీఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తూ వేతనాలు పెంచితే ప్రస్తుతం తెలంగాణలో వర్కర్‌కి రూ. 13,650 ఇస్తున్నారు. హ్మ్. హెల్పర్‌కి 7,800 ఇస్తున్నారు. ఈరోజు కనీసం తెలంగాణ తోటి సమానంగానైనా వేతనాలు ఇవ్వాలి. ఆహ్, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ కన్నా అదనంగా రూ. 1000 ఇస్తామన్నారు. కనీసం ఆ హామీనన్నా అమలు చేయాలి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున 2021 నుండి చాలా రకాల ఆందోళనలు చేశాము. హ్మ్. కింద స్థాయిలో ఆందోళనలు జరిగినియి. కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు జరిగినియి. చలో విజయవాడ నిర్వహించాము. ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అనివార్యంగా 2023 డిసెంబరు హ్మ్. 12 నుండి 42 రోజుల పాటు సమ్మె చేసాం. చారిత్రాత్మక సమ్మె నిర్వహించాం. మహిళలు అందరూ రాత్రి, పగలు వీధుల్లోనే ఉన్నారు. టెంటుల్లో ఉన్నారు. ఆ సందర్భంగా క్రిస్టమస్ టెంటుల్లో జరిగింది. జనవరి 1 టెంటుల్లో చేసుకున్నాము. సంక్రాంతి టెంటుల్లోనే జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకుండా చాలా భయపెట్టడానికి ఎస్మా ప్రయోగించింది. మెమోలిచ్చారు. షోకాజ్ నోటీసులిచ్చారు. పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ఇది తట్టుకొని 2024 ఎలక్షన్‌లకి ముందు. ఎన్నికల ముందు హ్మ్. అంత తీవ్ర నిర్బంధం ప్రయోగించిందని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు గాని, మంత్రివర్యులు గాని, ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం గారు గాని అందరూ గూడా అంగన్వాడీ టెంటుల దగ్గరకొచ్చి మీకు అన్యాయం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు న్యాయం చేస్తాము. మీ వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో గూడా పెట్టారుగా? మేనిఫెస్టోలో గూడా హ్మ్. అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో గూడా పెట్టడం అదేలే జరిగింది. మీ డిమాండ్‌లలో అదొకటి. ఆ! ఇప్పుడు 2000 సమ్మె ముగింపు సందర్భంగా మాకిచ్చిన మినిట్స్ అప్పుడున్న గ్రూప్ ఆఫ్ మంత్రులు గాని, ఐసీడీఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో ఒక మినిట్స్ కాపీ ఇచ్చారు. హ్మ్. 2024 జూలైలో అంగన్వాడీ యూనియన్‌లతోటి చర్చలు జరిపి, హ్మ్. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ఆ రోజు మినిట్స్ కాపీ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్. హ్మ్. అంటే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా మినిట్స్ రాసిన తర్వాత అది తర్వాతొచ్చిన ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. హ్మ్. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి దాదాపు 20 నెలలు దాటిపోతా ఉంది. హ్మ్. వచ్చిన దగ్గర నుండి కనీసం మా మినిట్స్ కాపీ ఉంది. 24 జూలైలో మాకు వేతనాలు పెంచాలి. హ్మ్. ఈ వేతనాల గురించి మాట్లాడండి. ఈ గురించి చర్చించండి యూనియన్‌లతోటి. ఈ వేతనాలు పెంచాలి అని చెప్పేసి అనేక సార్లు ఈ ప్రభుత్వానికి గూడా వినతి పత్రాలు ఇచ్చాము. మా ఐసీడీఎస్ మంత్రివర్యులను కలిసాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గాని, డైరెక్టర్ గాని, కింద స్థాయిలో ఉన్నతాధికారుల దాకా అందరికీ ఆహ్, వినతి పత్రాలు ఇస్తా ఉన్నా ప్రభుత్వానికి ఏం చలనం లేదు. హ్మ్. ఒక బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లోనైనా పట్టించుకొని ప్రభుత్వం ఆలోచన చేసి అంగన్వాడీలకు వేతనాలు పెంచుదేమో అని చెప్పేసి మేము బడ్జెట్ సమావేశాల సందర్భంగా చాలా శాంతియుతంగా ఫిబ్రవరి 23వ తారీఖు నుండి రిలే దీక్షలు జరిపాం. హ్మ్. సెంటర్లు యథావిధిగా నడుపుతా ఉన్నాం. పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ ఇస్తా ఉన్నాం. గర్భిణీ బాలింతలకు ఇవ్వాల్సిన ఆహారం అందిస్తా ఉన్నాం. హ్మ్. మా సేవలు, మా సర్వీస్ అందిస్తూనే ఫిబ్రవరి 23వ తారీఖు నుండి రిలే దీక్షలు చేస్తా ఉన్నాము. ఆ సందర్భంగా ఐసీడీఎస్ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచారు 23వ తారీఖున. హ్మ్. 23వ తారీఖున చర్చలకు పిలిచి, మీరు వెంటనే ధర్నాలు ఆపాలి. ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడతాము.
మీ వేతనాల గురించి చెప్తాము అని చెప్పేసి మాట్లాడాను. హ్మ్. తప్పకుండా మీరు ముఖ్యమంత్రి వర్యులతోటి మాట్లాడి మా వేతనాల గురించి తేల్చండి. మేము 2వ తారీఖు ఆందోళన ఆపుతాము. అంతే తప్పనిచ్చి మా వేతనాల విషయం ప్రకటించకుండా మీరు ధర్నాలు ఆపండి అంటే సాధ్యం కాదు అని చెప్పేసి ఆ రోజు మంత్రివర్యులకి చెప్పొచ్చాం. మా ఉన్నతాధికారులకి మేము వినతి పత్రాలు ఇచ్చాం. ప్రభుత్వానికి సమాచారం ఉంది. మార్చి 2వ తేదీ మీరు ధర్నా చేస్తారు. చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ప్రభుత్వానికి ఇచ్చాం. సంబంధించిన మంత్రులు గూడా కొంతమంది అనౌన్స్ చేశారు. ఏమని? హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి. యెస్. మీరు చలో విజయవాడ కార్యక్రమాన్ని రద్దు చేయండి. రద్దు చేసుకోండి. మీ డిమాండ్‌లను పరిష్కరిస్తాం. చర్చలు జరుపుదాం అని చెప్పి మాట్లాడారు. అవును. మరి మాట్లాడినప్పుడు మీరు మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారు? మేము ప్రధానంగా కోరుకుంది అంగన్వాడీలకి వేతనాల విషయము మార్చి 2వ తారీఖు మేము ఆల్రెడీ అనౌన్స్ చేసున్నాము. 2వ తారీఖు లోపు మాకు వేతనాల విషయం నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి అని చెప్పేసి ఐసీడీఎస్ మంత్రివర్యులకి చెప్పాము. హ్మ్. మంత్రివర్యులు చెప్పిందేంటంటే, మీరు 2వ తారీఖు ధర్నా చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పింది. హ్మ్. ధర్నా మీరు వేతనాల పెంపు ప్రకటన చేస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పాం. హ్మ్. కానీ ఐసీడీఎస్ మంత్రివర్యులు అసెంబ్లీ సాక్షిగా చాలా అబద్ధాలన్నమాట. హ్మ్. మేము వాళ్ళు పెట్టిన 10 డిమాండ్‌లో 9 డిమాండ్‌లు పరిష్కారం చేశాము అని చెప్పేసి ఐసీడీఎస్ మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. హ్మ్. అట్లనే హోంమంత్రి గారు మేము మినీల్ని 5,000 మినీల్ని అప్‌గ్రేడ్ చేసేసామని చెప్పారు. ఆ జీవో ఇప్పుడొచ్చింది కాదు. కొత్తగా ఇప్పుడేదో అప్‌గ్రేడ్ చేయడం కాదు. ఆగస్ట్‌లోనే మినీ సెంటర్‌లన్నీ మెయిన్ సెంటర్‌లుగా అయినట్టుగా జీవో వచ్చింది. హ్మ్. ఈరోజు 9 డిమాండ్‌లు పరిష్కారం చేశాము అని చెప్పేసి ఐసీడీఎస్ మంత్రివర్యులు చెప్తున్నారు. అది అబద్ధం. ఒకటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3 జీవోలు ఇచ్చారు అంగన్వాడీలకి. హ్మ్. ఒకటి మట్టి ఖర్చుల జీవో ఇచ్చారు. హ్మ్. మట్టి ఖర్చుల జీవోకి సంబంధించి మినిట్స్ కాపీలో 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు గాని, హెల్పర్లు గాని చనిపోతే 20,000 ఇస్తాము అని చెప్పేసి ఆ రోజు మినిట్స్ రాశారు. కానీ 15,000 రూపాయలకి జీవో ఇచ్చారు. హ్మ్. ఆ ఇచ్చిన జీవో గూడా ఈ రోజుకి గూడా బడ్జెట్ కేటాయించకుండా చాలా చోట్ల అంగన్వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు ఒకటి. రెండోది ఈరోజు అంగన్వాడీ వర్కర్లకి గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి 2024లో మార్చిలో జీవో వచ్చారు. హ్మ్. గ్రాట్యుటీ అమలు చేస్తామని. హ్మ్. 2024 గ్రాట్యుటీ చట్టం అంటే ఏమిటి? మరి మంత్రి గారికి తెలీదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. హ్మ్. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయటము అనంటే అంగన్వాడీలకి హ్మ్. అంగన్వాడీ వర్కర్లు ఎవరైనా హెల్పర్లని 5 సంవత్సరాలు పూర్తయిన సర్వీస్ పూర్తయిన ప్రతి ఒక్కరికి గ్రాట్యుటీ చట్టం అమలు కావాలి. హ్మ్. 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఈ కాలంలో చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి గ్రాట్యుటీ బెనిఫిట్ ఇవ్వాలి. హ్మ్. అది ఎవ్వరికీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. హ్మ్. అట్లానే డిసెంబర్ నుండి చాలా మంది రిటైర్డ్ అవుతా ఉన్నారు. వాళ్ళకి ఏ పద్ధతిలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారు అనేది ఇప్పటివరకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఏమి రూపొందించలేదు. హ్మ్. అలానే ఈరోజు కొంతమంది ఈ పని భారంతోటి, పని ఒత్తిడితోటి చేయలేము అని చెప్పేసి మానుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. హ్మ్. అటువంటి వాళ్ళకి గూడా నిర్దిష్టంగా ఈ ఈ బెనిఫిట్ మీకొస్తది అని చెప్పేసి ఎటువంటి గైడ్‌లైన్స్ లేవు. అందుకని ఉత్త జీవో వరకే ఇచ్చారు గానీ, దాన్ని ఇంప్లిమెంట్‌కి సంబంధించిన సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఆధారంగా 1972 గ్రాట్యుటీ యాక్ట్ ఆధారంగా ఈ రోజుకి గైడ్‌లైన్స్ రూపొందించలేదు. హ్మ్. అందుకని ఈ గైడ్‌లైన్స్ రూపొందించకుండా మేము గ్రాట్యుటీ ఇచ్చేసాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా అసంపూర్ణంగానే ఉంది అని చెప్పేసి మేము అదే చెప్పదలుచుకున్నాము. ఆ 3 మూడో జీవోలు అంశము హ్మ్. మినీ వర్కర్ల జీవో వచ్చింది. మన రాష్ట్రంలో దాదాపు 6,007 మినీ సెంటర్‌లున్నాయి. ఈ హ్మ్. మినీ సెంటర్‌లన్నీ గూడా చాలా మెయిన్ సెంటర్‌లుగా చేయాలనేది డిమాండ్. ఈ మినీ సెంటర్‌లు మొత్తం దాదాపు 80% ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. అది హ్మ్. పార్వతీపురం మున్యం గావచ్చు, అట్లనే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, అట్లనే ఇప్పుడున్న పోలవరం, రంపచోడవరంలో గాని, ఇట్లాగూ ఆహ్, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అనేక మినీ సెంటర్‌లు చాలా ఎక్కువున్నాయి. హ్మ్. ఈ మినీ సెంటర్‌లు ప్రధానంగా 300 పాపులేషన్ ఉన్న జనాభా ఉన్న దగ్గర ఈ మినీ సెంటర్‌లు నడుస్తున్నాయి. హ్మ్. మేము కోరేదేమిటంటే, ఈ మినీ సెంటర్‌లు 15, 16 సంవత్సరాల క్రితం మినీ సెంటర్‌లని ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆళ్ళకి 10థ్ క్లాస్ ఉందా? 10థ్ క్లాస్ లేకపోయినా ఆ మినీలని ఎంపీ చేసి ఈ రోజుకి సెంటర్‌లు నడుస్తున్నాయి. హ్మ్. ఒక్కొక్క మినీ సెంటర్‌లకి 10, 15 సంవత్సరాల అనుభవం ఉంది గాబట్టి, ఇప్పటిదాకా వాళ్ళు వర్కర్ పని, హెల్పర్ పని గూడా చేస్తా ఉన్నారు. హ్మ్. అందుకని
క్వాలిఫికేషన్ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో మీరెళ్ళి 10th క్లాస్ రాయండి అనంటే, అది కొన్ని చోట్ల సాధ్యం కాని పని. హ్మ్. 10th క్లాస్ అయిన వాళ్ళని 4600 మినీలు మేము చేస్తాం అని చెప్పారు. సంతోషం దాని వరకి. హ్మ్. అయి చేస్తున్నారు. అది ప్రాసెస్‌లో ఉంది. అప్‌గ్రేడ్ చేశారు. కొంతమందికి మినీలకి మెయిన్ వర్కర్‌లతోటి సమానంగా వేతనాలు కూడా ఇచ్చారు. మేము హర్షం ప్రకటించాం ఆ హ్మ్. విషయంలో. హ్మ్. ప్రభుత్వం సంతోషం. కానీ ఈ రోజుకి గూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మరొక 10 మినీ సెంటర్‌లు ఆగిపోయినాయి. హ్మ్. కొంతమంది 10th క్లాస్ పూర్తయినా గూడా వాళ్ళ పేరు ఆన్‌లైన్‌లో ఎక్కలేదని చెప్పేసి ఆగిపోయింది. అటువంటియన్నీ చేస్తా ఉన్నారు. కానీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళని గూడా ఈరోజు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి, ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అంటే టీచర్‌లకు గూడా రిలాక్సేషన్ ఇచ్చారు కొంత. హుహు. అందుకని అంగన్వాడీలకు గూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్‌లుగా మార్చాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఆ విషయం మీద నిర్దిష్టమైన స్పష్టత లేదు. హ్మ్. మొత్తం మినీ సెంటర్‌లు మేము చేసామనేది కరెక్ట్ కాదు. కొన్ని మాత్రమే చేశారు. ఆ మిగిలినయి గూడా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇచ్చిన 3 జీవోలు గూడా ఇంకా అసమగ్రంగానే ఉన్నాయి. ఈ 3 జీవోలకు సంబంధించి మీరు చెప్పినట్టు అసమగ్రంగా అమలు చేయటం లేదు కాబట్టి, మీ వేతనాలు ఎలాగూ ఈ 20 నెలల కాలంలో వాళ్ళు చేసిన ప్రామిస్‌ను నిలబెట్టుకోలేదు కాబట్టి, మీరు మొన్న ధర్నాలో కూర్చున్నారు. అనివార్యం. చలో విజయవాడ యెస్. కార్యక్రమానికి అవును. పిలుపునిచ్చారు. అవును. ఏం జరిగింది? మీరు చాలా శాంతియుతంగా ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తుండగా, అవును. పోలీసులు తెల్లవారుజామున వచ్చి మిమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలామంది గాయాలు కూడా అయ్యాయి గదా! హ్మ్. అసలు పోలీసులు మేము ఈరోజు రాష్ట్రంలో గర్భిణీ బాలింతలు చిన్న పిల్లలకి సేవలు చేస్తున్న అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉండిద్ది. కనీసం మేము ముందుగానే సమాచారం ప్రభుత్వానికి ఇచ్చాం గాబట్టి, మా దగ్గరికొచ్చి ఇదిగో ఈ పనులు చేస్తాము, ఈ పని చేయలేము అని చెప్పేసి ఏదో ఒక హామీ ఇస్తారు అని చెప్పేసి ఆశించాం. హ్మ్. ముందుగానే సమాచారం ఇచ్చాం గాబట్టి. ఆ రోజు మార్చి 2వ తారీఖున దాదాపు 20,000 మందికి పైగా అంగన్వాడీ మహిళలు చాలా నిర్బంధాన్ని ఓడ్చి కింద స్థాయిలోనే వాళ్ళని ఆపాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా, హ్మ్. ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తది. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు గూడా ఉన్నాయని చెప్పేసి వేల సంఖ్యలో కదిలొచ్చారు అంగన్వాడీ. చాలా మంది మీద ఒత్తిడి గూడా చేశారు ఒత్తిడి వెళ్ళనివ్వకుండా చేశారు. అని. అయినా నిజమేనా వేల అది? మంది కదిలొచ్చారు. నిజమేనా? ఒత్తిడి చేయటం ఒత్తిడి నిజమేనా? చేసిన మాట వాస్తవం. ఇప్పుడు హ్మ్. కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో పోలీసులు ఇళ్ళకెళ్లారు. హ్మ్. కొన్ని చోట్ల వచ్చే వాళ్ళని బస్సులు ఆపిచ్చేశారు. హ్మ్. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మీరెళ్ళటానికి లేదు అని చెప్పేసి కొన్ని చోట్ల బెదిరించారు. హ్మ్. కొన్ని చోట్ల ఆహ్, ప్రజాప్రతినిధులు మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఎళ్ళటానికి లేదు అని చెప్పేసి కొన్ని జిల్లాల్లో ఆపిన పరిస్థితుంది. హ్మ్. ఇన్ని ఒత్తిడులను కూడా తట్టుకొని ఈరోజు విజయవాడకి ఆ రోజు 20,000 మంది దాకా వచ్చారు. హ్మ్. వచ్చినప్పుడైనా కనీసం వీళ్ళతోటి రోజువారీ మనం పనులు చేయిస్తా ఉన్నాము. కనీసం వాళ్ళకి ఒక మాట భరోసా ఇద్దాము అనే ఆలోచన ప్రభుత్వం వైపు నుంచి చేయలేదు. హ్మ్. 20,000 మందొచ్చినా స్పందించలేదు. కనీసం మరుసటి రోజుకైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి మారు మనసు పొంది అంగన్వాడీలు అడుగుతున్న కోరిక ఏదైతే ఉందో వేతనాల విషయం ప్రకటన చేస్తదేమో అని చెప్పేసి చాలా శాంతియుతంగా మేము ఆ హ్మ్. రోజు ఏ వసతులు లేకపోయినా, ఇబ్బందులున్నా, కరెంటు సౌకర్యాలు లేకపోయినా మేము ప్రశాంతంగా టెంట్‌లోనే ఉన్నాం. హ్మ్. ప్రభుత్వాన్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు. ధర్నా చౌక్‌లోనే ధర్నా చేస్తా ఉన్నాం. హ్మ్. మేమేమి రోడ్ల మీదకెళ్ళేసి ట్రాఫిక్ ఏం జాములు చేయలేదు. రాత్రిపూట దోమలు కొడుతున్నా కూడా అక్కడే పండుకొనున్నాం. అక్కడే నిద్రపోయారు. అక్కడే నిద్రపోయాము. హ్మ్. మేము సొంతంగా ఏర్పాట్లు చేసుకొని, భోజనాలు ఏర్పాట్లు చేసుకొని మేము అక్కడే నిద్రపోయిన పరిస్థితుంది. హ్మ్. నిద్రపోతా ఆదమరసి పగలంతా ధర్నాలో పాల్గొన్నారు. హ్మ్. రాత్రిపూట ఆదమరసి నిద్రపోతా ఉన్నారు. హ్మ్. ఏకోజామున 4 గంటలకి ఒకేసారి మూకుమ్మడిగా దాడి జరిగింది అంగన్వాడీల మీద. ఎంత దుర్మార్గం అంటే, హ్మ్. వచ్చి మేము అప్పుడే జస్ట్ లేసాను. మొత్తం చాలామంది ప్రశాంతంగా పడుకున్నారు. కొంతమంది అటు వాష్‌రూమ్‌లకెళ్లారు. ఆహ్, ఒకేసారి 3, 4 వెహికల్స్ వందల మంది పోలీసులు ఒక్క అర నిమిషంలో వచ్చేసారు. హ్మ్. అంటే వాళ్ళు ఎప్పటినుంచి ఏం ప్రణాళికతోటున్నారనేది మాకర్థం కాలేదు. హ్మ్. వచ్చి వెంటనే ఫస్ట్ చేసిన పనేంటంటే లైట్‌లాపేశారు. హ్మ్. లైట్‌లాపేసేసి ఆ టెంట్లు పీకేయటం మొదలుపెట్టారు. ఏంటా అని చెప్పేసి ఒక్క నిమిషం తేరుకునే లోపు మా చుట్టూ ఇలాంటి దడి కట్టేశారు క్లాత్ తోటి. హ్మ్. క్లాత్ తోటి దడి కట్టేసి మొత్తం లైట్లు లేవు. ఆహ్,
టెంట్ లాగేస్తా ఉన్నారు. ఏం జరుగుతుందో చుట్టూరు అర్థం దడి అర్థం కాని కట్టేసారు. అసలు పరిస్థితి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అన్నమాట. హ్మ్. ఇహ పడుకున్నోళ్ళు పైకి లేసేలోపు వాళ్ళ బట్టలెక్కడున్నాయో తెలీదు, చెప్పులెక్కడున్నాయో తెలీదు, బ్యాగులెక్కడున్నాయో తెలీదు, ఫోన్లు, సెల్ ఫోన్లు గానీ, కళ్ళజోళ్ళు గానీ అసలు ఏయి ఎక్కడున్నాయో తీసుకోటానికి వీల్లేని పరిస్థితిలో హ్మ్. నానా బీభత్సంగా అసలకి మనం పుస్తకాల్లో చదువుకున్న ఆ రోజు జలియన్ బాగ్‌లో మొత్తం అందరిని కప్పేసేసి తుపాకులతోటి కాల్చేశారనేది. ఆ హ్మ్. ఒక్కటే జరగలేదు. హ్మ్. అటువంటి ఘటనని గుర్తు చేసే విధంగా మొన్న అంగన్వాడీ మహిళల మీద మార్చి 3వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం దమనకాండలాగా నిర్బంధాన్ని ప్రయోగించిన పరిస్థితి ఉంది. మీ అన్యాయం అంటే యూనియన్ ప్రెసిడెంట్ చెయ్యి విరిగిన మాట వాస్తవేనా? వాస్తవం. హ్మ్. ఇంకా ఎంత అన్యాయం అంటే వందల మంది మీద పోలీసులు పిన్నీసులతోటి గుచ్చారు. మొన్న. మొన్న ఆ! పిన్నీసులతోటి గుచ్చి వాళ్ళని జీబులెక్కించిన పరిస్థితి ఉంది బస్సులు. మా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి గారి చెయ్యి ఇరిగిపోయింది. హ్మ్. ఈరోజు ఫ్రాక్చర్ యేసుకొని కట్టుతోటి తిరుగుతా ఉంది. హ్మ్. అట్లనే చాలా మందికి కాళ్ళు, చేతులు ఆహ్, నొప్పులు అంటే గాయాలయ్యాయి. ఒత్తే గాయాలైన పరిస్థితి హ్మ్. ఉంది. చివరికి ఎంత అన్యాయం అంటే మమ్మల్ని అరెస్టులు చేసి 4 గంటలకి జీబులో ఎక్కిచ్చేస్తే ఎవ్వరూ నిద్రలేసి వాష్‌రూములకెళ్ళలేదు. అందరూ మహిళలు. అయ్యా! హ్మ్. గుంటూరు దాకా తీసుకెళ్లారు. ఓహో! గుంటూరులో ఉంచుతారేమో అనుకున్నాం. హ్మ్. గుంటూరు నుంచి నరసరావుపేట తీసుకెళ్లారు. నరసరావుపేట నుంచి మళ్ళా సత్తెనపల్లి తీసుకొచ్చారు. ఆ హింసేంటో నాకర్థం కాలేదు. మమ్మల్ని కాదు, కొంతమందిని తీసుకెళ్ళి పిడుగురాళ్ళలో పెట్టారు. హ్మ్. పిడుగురాళ్ళలో కొంతమందిని, చిలకలూరిపేట కొంతమందిని, ఇటు బుట్టాయిగూడెము, హ్మ్. హ్మ్. ఏలూరు, హ్మ్. అట్లనే కృష్ణా జిల్లాలో ఇట్లాగూ ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో తీసుకెళ్ళిపోయారు. అసలు ఏమైనా వీళ్ళేమన్నా గోండాలా? లేకపోతే ఏం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ అనుకుందో మాకర్థం గావట్ల. హ్మ్. 100 కిలోమీటర్లు ఆజని తీసుకొనెళ్తే మధ్యలో ఏమన్నా వాష్‌రూమ్‌లు అవసరం అవుతాయని మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించింది. హ్మ్. 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 కనీసమైన మానవత్వం గూడా లేకుండా పోలీసు క్రూరంగా వ్యవహరించింది. అందుకని దీన్ని మరి ప్రభుత్వం వైపు నుంచి ఏం డైరెక్షన్ ఉందో నిన్న మా మంత్రివర్యులకి చెప్పాం. సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని పిలుపేమన్నా ఇచ్చారా? మా విషయంలో శాంతియుతంగా పరిష్కారం చెయ్యాలి అని చెప్పేసి మేము ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం. అటువంటి ఆ! స్టేట్‌మెంట్ అయితే మీరేమి ఇవ్వలా. అప్పటికి మేమింక నిర్ణయించుకోలేదు. ఓకే. హ్మ్. అయినప్పటికీ కూడా ఆ! పోలీసులు హ్మ్. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఆహ్, పోలీసులు అంత ఇంతకుముందు అరెస్ట్ చేయటము అంటే, ఏదైనా అరెస్ట్ చేసిన ప్రాంతంలో ఆ పక్క పోలీస్ స్టేషన్‌లో పెడతారు. ఆ తర్వాత సాయంత్రం, మధ్యాహ్నానికి వదిలేస్తారు. హ్మ్. ఈసారి జరిగిన ఘటన ఏమిటంటే, మమ్మల్ని తీసుకెళ్ళి సత్తెనపల్లిలో వదిలేసి, అక్కడే వదిలేసి వచ్చేసారు పోలీసులు. హ్మ్. మా దగ్గర డబ్బులు లేవు, బ్యాగులు లేవు, ఆధార్ కార్డులు లేవు. ఎలా వస్తారు విజయవాడకి? హ్మ్. మమ్మల్నంటే మమ్మల్ని కాదు. అందరిని ఎక్కడ తీసుకెళ్తే అక్కడే వదిలేసొచ్చేసారు. మీ వస్తువులన్నీ ఇక్కడే పోగొట్టుకున్నారా? ఇక్కడ పోయి గూడా కొంతమంది ఉంటాయిగా? కొన్ని పోయినియి. కొంతమంది మా వాళ్ళు తీసుకెళ్ళి వేరే చోట పెట్టారు. కొంతమంది పోయినియి. అంటే ఆళ్ళది మా దగ్గరేమి లేవు. హ్మ్. మరి తీసుకెళ్ళి సత్తెనపల్లిలో దించేసొచ్చారు. ఎలా రావాలి మళ్ళా రిటర్న్ మేము? మిమ్మల్ని అదో రకంగా శిక్షించారు. ఆ! హ్మ్. అంటే ఎన్ని పద్ధతుల్లో ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందుల్ని అంగన్వాడీ మహిళల మీద ప్రభుత్వం తీవ్ర ఉక్కుపాదం మోపింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న మంత్రివర్యుల దృష్టికి గూడా తీసుకెళ్ళాం. అయితే మేడం గారు చెప్తుంది, "నాకు ఈ విషయం తెలీదు. మేము శాంతియుతంగా మిమ్మల్ని ఆహ్, ముగించుకోవాలని" చెప్పాము. మేము గూడా చెప్పాము. హ్మ్. మీరు 2 గంటలకో, 3 గంటల సమయంలోనో వేల మంది కదిలినప్పుడు గవర్నమెంట్ వైపు నుంచొచ్చి, "ఇదిగో మేము ఇది చేస్తామని" ఒక ప్రతినిధి బృందాన్ని మా దగ్గరికి పంపించుంటే మేము అక్కడ రాత్రి ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. మీరెవరు స్పందించలేదు కాబట్టి అనివార్యంగా మేము అక్కడ ఉండాల్సొచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న మంత్రివర్యులతోటి కూడా చర్చలు జరిగినియి. ఓకే. హ్మ్. మేడం గారు చెప్పింది తప్పకుండా మీ వేతనాల పెంపు పట్ల మేము సానుకూలంగా ఉన్నాము. హ్మ్. అయితే నేనున్న పరిస్థితుల్లో నేను ప్రకటించలేను. ఒకసారి ముఖ్యమంత్రి వర్యులతోటి మాట్లాడిన తర్వాత మీ వేతనాల విషయం తేలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము గూడా యూనియన్‌లుగా మేడం గారికి తెలియజేశాం. మీరు వెంటనే వేతనాల విషయం మేమేదో ఇప్పుడు కొత్తగా అడుగుతున్న డిమాండ్ కాదు. హ్మ్. గత ప్రభుత్వంలో వేతనాలు పెంచాలని అడిగాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి గూడా వేతనాలు పెంచాలి. ఒకవైపు ధరలు పెరిగినియి, అవసరాలు పెరిగినియి, కుటుంబ ఖర్చులు పెరుగుతా ఉన్నయి. కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువుల ధరలు గాని ఈ కాలంలో చాలా పెరిగినియి. అందుకని బతకటానికి ఆహ్, తినటానికి ఈరోజు అందరికీ పోషకాహారం గురించి అంగన్వాడీలు చెప్తారు. అంగన్వాడీ వర్కరు అంటే టీచరు
11,500 జీతం ఇస్తున్నారు. హెల్పర్‌కి రూ. 7,000 ఆ, ఇస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుంది? 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి చదువు చెప్పటం కానివ్వండి, వాళ్ళ పోషకాహారం ఇవ్వటం కానివ్వండి, అవును. ఇదేనా వాళ్ళు చేసే డ్యూటీ ఇదేనా? అంగన్వాడీ వర్కర్లు ఈరోజు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల్లో పిల్లలకి ఫ్రీ స్కూల్ అంటే ఆట పాట ద్వారా వాళ్ళకి విద్యను అక్షరాలను అందిస్తారు హ్మ్. వర్కర్లు. అట్లనే గవర్నమెంట్‌కి నివేదికలు ఈరోజు పోషణ ట్రాకర్ యాప్ ఉంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంగన్వాడీ పిల్లలు ఎత్తులు, బరువులు ఇయన్నీ కొలిసి పోషణ ట్రాకర్ యాప్ ఒకటి దాంట్లో అప్లోడ్ చేయాలి. హ్మ్. అట్లనే మన రాష్ట్రంలో ఫుడ్డు బాల సంజీవని యాప్ ఒకటుంది. హ్మ్. ఆ యాప్‌లో ఈ పిల్లాడికి 75 గ్రాములు బియ్యం, కందిపప్పు, ఆయిలు అయన్నీ దాంట్లో అప్‌గ్రేడ్ చేయాలి. హ్మ్. ఎవరికిచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ ఒకేసారి రారు. గర్భిణీ బాలింతలకు గూడా అనుబంధ పోషకాహారం ఇస్తారు. హ్మ్. అట్లనే పాలు, గుడ్లు ఇస్తారు. హ్మ్. అయన్నీ గూడా ఎప్పటికప్పుడు రికార్డెడ్ తయారు చేయాలి. అట్లనే ఈ గర్భిణీ బాలింతలకు సంబంధించి ఆరోగ్య అవేర్‌నెస్ హ్మ్. వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారా లేదా? లేపోతే వాళ్ళ గ్రోత్ పెరగటానికి ఉన్న అవకాశాలేంటి? హ్మ్. అట్లనే కొంతమంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకుండా ఉంటారు. హ్మ్. వాళ్ళకి అదనపు ఆహారం అందించాలి. ఇట్లాగూ అనేక రకాలుగా ఈరోజు సమాజంలో మాతృ మరణాలు తగ్గించటానికి, శిశు మరణాలు తగ్గించటానికి, పిల్లల్ని స్కూళ్ళకి అలవాటు చేసే పనిలో గానీ, అట్లనే డెలివరీలు హ్మ్. హాస్పిటల్‌లోనే డెలివరీ అయ్యే విధంగా వాళ్ళని అవేర్‌నెస్ చేయటం గానీ, హ్మ్. ఈరోజు ఇలాంటి సేవల్ని అందిస్తున్నారు. అలానే పోషకాహారం ఏ ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది, పోషకాహారం ఎలా తీసుకోవాలి అనేది గూడా చెప్తారు. హ్మ్. అంటే పోషకాహారం గురించి అవేర్‌నెస్ కల్పించే అంగన్వాడీలకు మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారం అవసరం లేదు అనే పద్ధతిలో ఈరోజు వేతనాలు మాత్రం పెంచకుండా ఈ కాలంలో చాలా నిర్లక్ష్యం చేస్తా ఉండే పరిస్థితి ఉంది. హ్మ్. అందుకని అంగన్వాడీలు గూడా పోషకాహారం తీసుకోవాలి. మొబైల్ ఫోను హ్మ్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 1,04,000 మంది దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. అవును. వీటిలో ప్రభుత్వ వాళ్ళు చేసిన సేవలకు సంబంధించి అవును. ప్రతిరోజు ఆ యాప్‌లో అప్‌లోడ్ వాళ్ళు చేయాలి. అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది యెస్. వాళ్ళ పని. హ్మ్. అవునవును. ఆ! రికార్డులు ఆ సెల్ ఫోన్ గవర్నమెంటే ఇచ్చినట్టుందిగా? గవర్నమెంటు సెల్ ఫోన్ ఇంతకుముందు ఇచ్చే ఫోన్లు సక్రమంగా పనిచేయట్లేదని చెప్పేసి హ్మ్. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2025 ఆగస్టులో హ్మ్. ఒకవైపేమో యాపులు పెట్టారు. ఇప్పుడు గర్భిణీ బాలింతలకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ హ్మ్. ఇవ్వాలి అంటే వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఫుడ్ ఇవ్వాలి. హ్మ్. ఆ ఫేస్ రికగ్నిషన్ పడకపోతే ఆ ఫుడ్ ఇవ్వకూడదు. హ్మ్. అట్లనే వేరే వాళ్ళు వ్యక్తులు ఎవరైనా వస్తే ఇవ్వకూడదు. అందుకని ఈ ఫేస్ తీయాలంటేనేమో ఫోన్‌లు పనిచేయట్లేదు. హ్మ్. చాలా చోట్ల అసలు నెట్ సౌకర్యం గూడా ఉండదు. వీళ్ళు ఫుడ్డు పిల్లలకి అన్నం పెట్టినప్పుడు ఒక ఫోటో తీసి వాళ్ళకి గవర్నమెంట్‌కి అప్‌లోడ్ చేయాలంట. రోజుకి సెంటర్ నిర్వహణకు అంటే సెంటర్ తీసినప్పుడు ఒక ఫోటో, పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు ఒక ఫోటో, ఆ పిల్లల్ని పడుకోబెట్టి పెట్టినప్పుడు ఒక ఫోటో, హ్మ్. మళ్ళా పంపించేటప్పుడు ఒక ఫోటో. హ్మ్. ఈయన రోజుకి 4 ఫోటోలు అప్‌లోడ్ చేస్తా ఉండాలి. అంటే వీళ్ళ సర్వీస్ ఏమేమి అందిస్తా ఉన్నారు వీళ్ళు అనేది పని చేస్తున్నారా లేదా? హ్మ్. లేదనేది హ్మ్. నిరంతర చెకప్ అనేది ఉంటుంది. హ్మ్. అందుకని ఇయన్నీ చేయాలనంటే ఆ ఫోన్‌లు పనిచేయట్లేదు. హ్మ్. పనేమో 5G ఫని చెప్తున్నారు. ఇచ్చిందేమో 2 జీబీ. అక్కడ అందుకని నెట్‌వర్క్ కూడా నెట్ గూడా ఉండకపోవచ్చుగా? సరిగ్గా హ్మ్. ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి గవర్నమెంట్‌కి ఎన్ని సార్లు చెప్పినా హ్మ్. ప్రభుత్వంకి ఏం చలనం లేదు. హ్మ్. అందుకని అనివార్యంగా 2025 ఆగస్టులో మొత్తం రాష్ట్రమంతా సెల్ ఫోన్‌లు తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి ఇచ్చేసాం. హుహు. ఈ ఫోన్‌లతోటి మేము పని చేయలేము. హ్మ్. మీరు ఫోన్‌లు కొత్త ఫోన్‌లు ఇచ్చి 5G నెట్‌వర్క్ ఫోన్‌లు ఇస్తేనే మేము ఈ యాపులన్నీ గూడా అమలు చేయగలుగుతామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో అనుకోని హ్మ్. ఫోన్‌లు రిటర్న్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పుడు స్పందించి మమ్మల్ని 20 రోజుల తర్వాత చర్చలకు పిలిసి మీకు తప్పకుండా సెల్ ఫోన్‌లు ఇస్తాము కొత్తయి అని చెప్పేసి చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 5G ఫోన్‌లు ఇచ్చిన మాట వాస్తవం. హ్మ్. ఫోన్‌లు ఇచ్చింది ఈరోజు అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ఇచ్చారు. కనీసం అది అంగన్వాడీలు సొంతంగా వాడుకోవటానికి గూడా అందుట్లో ఏమి అవకాశాలు లేవు. హ్మ్. అందుకని అంగన్వాడీ సెంటర్‌లకి ఇచ్చిన ఫోన్‌లు పనిలో భాగంగా ఇచ్చిన పరిస్థితి. ఫోన్‌లు లేకపోతే ఆ పని ఆగిపోతుంది కదా! హ్మ్. 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 ఇంతకు ముందే ఫోన్‌లు లేనప్పుడు చక్కగా రికార్డులన్నీ రాసేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడు ఫోను పని, రికార్డ్ పని 2 పనులు చేయాల్సొస్తుంది. ఇప్పుడు ఈ యాప్స్ పెంచటం,
యెస్. అప్లోడ్ చేయటం. అవును. ఈ పని పెరిగిందా? పని పెరిగింది. ఇప్పుడు హ్మ్. ఒకవైపేమో రికార్డులు రాయిస్తున్నారు. హ్మ్. రెండో వైపు ఫోను వర్క్ కూడా చేయిస్తున్నారు. అంటే 2 పనులు ఈరోజు అదనంగా పని చేయించడం తప్పనిచ్చి ఫోన్‌లు ఇచ్చినందువల్ల అంగన్వాడీలకు పెద్దగా ఉపయోగం ఏమి లేదు అనేది. మరి అంగన్వాడీ సెంటర్‌లకి పిల్లలు తగ్గిపోతున్నారు. అంత ఎక్కువ మంది రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ప్రైవేట్ కాన్వెంట్‌లు ఊళ్ళల్లో పిల్లల్ని అటు కాన్వెంట్‌లకి పంపించడం వల్ల? ఈరోజు నిజంగా ఫ్రీ స్కూల్ అనేది బలోపేతం చేయాలి. దానికి అంగన్వాడీ యూనియన్‌లుగా, అంగన్వాడీలుగా మేము గూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాము. హ్మ్. అంగన్వాడీ సెంటర్‌లకి పిల్లలు రావటం అనేది చాలా ముఖ్యం. హ్మ్. ఎందుకంటే ఈరోజు పేద పిల్లలకి అంగన్వాడీ సెంటర్‌లో ఫ్రీగా విద్య ఆటపాట ద్వారా చదువు చెప్పటమే కాదు. వాళ్ళకి ఉచితంగా ఆహారం ఉంటుంది. వాడికి నిద్రొస్తే నిద్రపుచ్చుతారు. హ్మ్. ఆడుకోవాలంటే ఆడుకుంటారు. సేఫ్‌గా ఈరోజు గుడ్డు పెడతారు. పాలిస్తారు. అట్లనే పప్పుతోటి అన్నం అంటే పౌష్టికాహారం అందిస్తారు. ఇయన్నీ పేద పిల్లలకి ఇళ్ళల్లో సక్రమంగా అందించే పరిస్థితులు కూడా చాలా చోట్ల లేవు. హ్మ్. అయినా గూడా కొన్ని చోట్ల ప్రైవేట్ కాన్వెంట్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో. హ్మ్. చాలా వీధి వీధికి, గొంతు సందుకి ఈరోజు ఎటువంటి పర్మిషన్ లేకుండానే ప్రైవేట్ కాన్వెంట్‌లు పెట్టేస్తన్నారు. హ్మ్. అందుకని మేము కోరుకునేదేమిటంటే, ఈరోజు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీలు పనిచేయటానికి సిద్ధం. ఈరోజు ఫ్రీ స్కూల్‌ని బలోపేతం చేస్తే అంగన్వాడీలు పూర్తి సపోర్ట్ చేస్తారు. ఆ పిల్లల్ని స్ట్రెంథెన్ చేయటానికి ఇబ్బందేం లేదు. హ్మ్. అందుకని గవర్నమెంట్ గూడా ఆలోచన చేసి చాలా చోట్ల హ్మ్. బిల్డింగులు లేవు. కొన్ని చోట్ల టాయిలెట్స్ ఉండవు. కొన్ని చోట్ల ప్రహరీలుండవు. కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ ఉండదు. అంగన్వాడీ సెంటర్‌లు. ఈ హ్మ్. రోజుకి గూడా దాదాపు నాకు తెలిసి 30,000 పైన అంగన్వాడీ సెంటర్‌లు అద్దె సెంటర్‌లోనే నడుస్తా ఉన్నాయి. హ్మ్. అద్దె సెంటర్‌లు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండానే అంగన్వాడీ సెంటర్‌లు నడుస్తున్నాయి. అందుకని మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ సెంటర్‌లన్నిటికీ గనక బిల్డింగులు కట్టి మౌలిక వసతులు కల్పిస్తే, అట్లనే పిల్లలు కంపల్సరీ అంగన్వాడీ సెంటర్‌లోనే ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి ఒక సర్క్యులర్ ఇచ్చి వీళ్ళకి ప్రత్యేకంగా ప్రోత్సాహం. హ్మ్. ఇప్పుడు ఏదైతే గవర్నమెంటు మిగిలిన స్కూళ్ళల్లో ఎళ్ళే పిల్లలకి ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తా ఉన్నారు. లేపోతే టై, బెల్టు, యూనిఫార్ము ఇలాంటియి అందిస్తున్నారు. అలానే అంగన్వాడీ పిల్లలకు గూడా ఏదో ఒకటి ప్రోత్సాహంగా కనుక ప్రభుత్వం ఇస్తే అంగన్వాడీ ఫ్రీ స్కూల్ గూడా బలోపేతం కావటానికి అవకాశం ఉండిద్ది. అది ఆహ్, బలోపేతం చేయటానికి అంగన్వాడీలు గూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంగన్వాడీ సెంటర్‌లో ఉండే విధంగా ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇస్తే ఉపయోగంగా ఉండిద్ది అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా కోరిక. ఇప్పుడు మీరు 9 డిమాండ్‌లతో ప్రభుత్వం ముందు ఉంచి మీరు పోరాడుతున్నారు. ప్రధానంగా రూ. 11,500 ఉన్న వేతనాన్ని అంగన్వాడీ టీచర్‌కి యెస్. 26,000 చేయాలని. రూ. 7,000 ఉన్న హెల్పర్‌కి ఉన్న జీతాన్ని 20,000 చేయాలని. ఇది ప్రధానమైన డిమాండ్. ఇంకా మిగిలిన డిమాండ్‌లు ఏవేవి ఉన్నాయి? ఇప్పుడు గ్రాడ్యుటీ అన్నారు. మినీలు అట్లనే హెల్పర్‌లున్నారు. హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా సగం మంది హెల్పర్‌లున్నారు. హ్మ్. దాదాపు 48,700 హెల్పర్లు. ఈ హెల్పర్‌లకు సంబంధించి ఇది ఆహ్, 1,04,000 మందిలో 48,000 మంది హెల్పర్‌లున్నారు. హెల్పర్‌లున్నారు. హ్మ్. ఈ హెల్పర్‌లకు సంబంధించి ఎవరైతే ఆ సెంటర్‌లో టె వీళ్ళేం చేస్తుంటారు హెల్పర్లు? హెల్పర్లు ఈరోజు చాలా కీలకమైన పని. అంగన్వాడీ ఫ్రీ స్కూల్ పిల్లల్ని హ్మ్. అంగన్వాడీ సెంటర్‌కి తీసుకురావటం. ఆ పిల్లలకి ఆహారం, వంట చేసి పెట్టటం. హ్మ్. వండిన అన్నాన్ని మళ్ళా ఆ పిల్లలకి పెట్టటం. హ్మ్. ఆ పిల్లలకి ఆ గిన్నెలు అయన్నీ క్లీన్ చేయటం. అట్లనే వాళ్ళకి నిద్రొస్తే వాళ్ళకి నిద్రపుచ్చటం. అంటే 2 గంటల నుంచి వాళ్ళకి రెస్టు సమయం ఉండిద్ది. అంటే 9కి పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు సాయంత్రం 4 దాకా కంటిన్యూగా ఉండలేడు. హ్మ్. అందుకని ఆ టైంలో వాళ్ళకి 1, 2 గూడా పాసులు ఇయన్నీ హ్మ్. గూడా హెల్ప్‌లు ఆయమ్మే అటువంటి సర్వీసులు అందిస్తది. హ్మ్. అలానే 4 గంటల తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి తల్లికి అక్కడ వాళ్ళ ఇంటి హ్మ్. దగ్గర అప్పజెప్పి రావటం. హ్మ్. అంటే ఈరోజు ఇద్దరు పిల్లల్ని సొంత పిల్లల్ని పెంచుకోవటానికే చాలా కష్టపడుతున్నాం.
ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్‌లో 10 మంది, 15 మంది, 7 మంది పిల్లలు ఉంటున్నారు. ఆ హ్మ్. పిల్లలందరినీ ఆలనా, పాలనా చూసి తల్లిలాగా, తల్లి తర్వాత తల్లిలాగా ఈరోజు ఆయమ్మ పనిచేస్తది. హ్మ్. ఇటువంటి ఆయమ్మలకి కేవలం రూ. 7,000 మాత్రమే ఇస్తా ఉన్నారు ఒకటి. రెండోది హెల్పర్‌లకి ప్రమోషన్‌లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక జీవో ఉంది. హ్మ్. అంటే హెల్పర్‌లు కనుక 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సెంటర్ కనుక అక్కడ ఖాళీ అయితే వర్కర్ ప్రమోషన్ హెల్పర్‌లకి ఇవ్వాలి అనేది జీవో ఉంది. హ్మ్. ఈ జీవోని కూడా ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేయకుండా చాలా చోట్ల హ్మ్. ఆహ్, మ హెల్పర్‌లు అమలు చేయకుండా ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా వర్కరు అక్కడ రిటైర్డ్ అయినా, లేపోతే ఏదైనా ఖాళీ అయినా, వాళ్ళు ఏదైనా మానుకున్నా, హ్మ్. ఆ పోస్టుల్లో హెల్పర్‌లకి ప్రమోషన్‌లు ఇవ్వాలి. వర్కర్‌గా ప్రమోషన్ ఇవ్వాలి వీళ్ళకి. అప్పుడు అవును. అదనంగా వాళ్ళకి సాలరీ పెరగటానికి అవకాశం క్వాలిఫికేషన్ ఉండేది. ఎలాగో ఉంది గాబట్టి. క్వాలిఫికేషన్ ఉంది గాబట్టి. హ్మ్. క్వాలిఫికేషన్ ఉన్నా గూడా కొన్ని చోట్ల అధికారులు లేపోతే రాజకీయ నాయకులు మా వాళ్ళని పెట్టుకోవాలి అనే పేరుతోటి ఆ హెల్పర్‌లకి అన్యాయం చేస్తున్నారు. హ్మ్. చాలా చోట్ల హెల్పర్‌లకి ప్రమోషన్‌లు ఇవ్వకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు. హ్మ్. మేము కోరుకునేదేమిటంటే ఈ సందర్భంగా హెల్పర్‌ల ప్రమోషన్‌కి కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించండి అని చెప్తున్నాం. హ్మ్. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు ఒత్తుంటే సేమ్ సెంటర్‌లో నువ్వు అర్హత కాదు అని చెప్తారు. హ్మ్. కొన్ని చోట్లనేమో సీనియారిటీ వాళ్ళకిస్తాము అని చెప్పేసి చెప్తారు. కొన్ని చోట్ల ఈరోజు గ్రామం మొత్తాన్ని యూనిట్‌గా తీసుకొని ఇవ్వాలనేది. అంటే రకరకాల పద్ధతిలో ఈరోజు ప్రమోషన్‌లు అమలవుతున్నాయి. కొన్ని చోట్ల అసలు అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. హ్మ్. అందుకని ఏదో ఒక పద్ధతి గవర్నమెంట్ వైపు నుంచి జీవో ఉన్నా సక్రమంగా అమలు కావట్లేదు. అంటే హ్మ్. రకరకాలు ఆహ్, గైడ్‌లైన్స్ వచ్చినాయి. కొంతమంది హైకోర్ట్‌కెళ్ళినప్పుడు హైకోర్ట్ ఒక గైడ్‌లైన్స్ ఇచ్చింది. జీవోలో ఒక రకంగా ఉంది. 2011లో వచ్చిన జీవో ఒక రకంగా ఉంది. 2018లో ఇంకోటిచ్చారు. దాన్ని ఒక రకంగా ఉంది. అందుకని ఇలాంటి రకరకాల పద్ధతిలో ఈరోజు అంగన్వాడీ హెల్పర్లు నష్టపోతున్నారు. అందుకని నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించాలని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. దానికేం డబ్బులు ఖర్చు లేదు. హ్మ్. డబ్బులు ఖర్చు లేనిది గైడ్‌లైన్స్ రూపొందించడానికి ఏమైంది ఈ ప్రభుత్వానికి నిజంగా అంగన్వాడీల పట్ల సానుకూలంగా ఉంటే. హ్మ్. అందుకని గైడ్‌లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. చాలా సార్లు అంగీకరించారు. మా ఐసీడీఎస్ డైరెక్టర్ గారు చాలా సానుకూలంగా వెంటనే ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. కానీ ఆచరణలోకొచ్చేసరికి అది రాలేదు ఇంతవరకి. అందుకని ఆ గైడ్‌లైన్స్ రూపొందించాలనేది ఒక డిమాండ్‌గా మేము ఈ ఈ కాలంలో ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. హ్మ్. అలానే మినీల్‌ది మెయిన్ వర్కర్లు మెయిన్ మిగి సెంటర్‌లుగా. హ్మ్. హ్మ్. మెయిన్ చేయాలనేది ప్రధాన చెప్పారు డిమాండ్. ఆల్రెడీ. ఆ! అట్లనే ఈరోజు అంగన్వాడీల్లో చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద క్యాన్సరు, లేపోతే హార్ట్ అటాకు, లేపోతే పెద్ద పెద్ద అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. హ్మ్. ఇలాంటి వాళ్ళకి గూడా కనీసం ఒక నెలో, 2 నెలల్లో సెలవులిస్తే జీతాలు కట్ చేసేస్తున్నారు. అంటే హ్మ్. వేతనంతో కూడిన మెడికల్ లీవు సౌకర్యం ఇవ్వాలి అని చెప్పేసి లేదు అట్ ఇప్పటి వరకు లేదది. ఇప్పటివరకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ లేదు. హ్మ్. రెండోది ఎటువంటి ఇన్సూరెన్స్ గూడా లేదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈఎస్ఐ అమలు చేస్తే అంగన్వాడీలకు ఉపయోగం కదా! హ్మ్. ఏదన్నా బాగలేనప్పుడు వీళ్ళందరూ పేదవాళ్ళు, తక్కువ వేతనం వస్తది, చిన్న కుటుంబాలు, హ్మ్. పెద్ద అనారోగ్యానికి గురైతే ఈరోజు చూపించుకోలేని పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు గూడా వస్తా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గూడా వర్తించవు వీళ్ళకి. అందుకని ఈఎస్ఐ సౌకర్యం లేకపోతే మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. హ్మ్. అట్లానే మీరు చెప్పినట్టుగా ఈరోజు సంక్షేమ పథకాలు. హ్మ్. ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతోటి అందరికీ ఆరోగ్యశ్రీ సంక్షేమ వర్తించుదా మరప్పుడు వాళ్ళకి? ఆరోగ్యశ్రీ వరకి అమలు చేస్తున్నారు. హ్మ్. కానీ వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతోటి అలా య ఈ గుర్తిస్తున్నారు ప్రభుత్వ ఆ! ఉద్యోగులుగా. హ్మ్. వీళ్ళకొచ్చేదేమో వేతనం తక్కువ. హ్మ్. వీళ్ళందరూ స్కీమ్ వర్కర్లు. హ్మ్. గౌరవ వేతనం అని చెప్పేసేమో గౌరవ వేతనం ఇస్తారు. కానీ ఆచరణలో మీరు సీఎఫ్ఎంఎస్‌లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు నమోదవుతా ఉంది. హ్మ్. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతోటి ఈ వచ్చే సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. అంగన్వాడీలు ఈరోజు విడోస్ ఉన్నారు చాలామంది. హ్మ్. వాళ్ళకి పెన్షన్ రావట్ల. ఈరోజు హ్మ్. వాళ్ళ పిల్లలున్నారు. పిల్లలకి ఆహ్, పిల్లలు తల్లికి వందనం లాంటి తల్లికి పథకాలేమి వందనం అమలు రావట్లా. కావట్లేదు. హ్మ్. అట్లనే ఇంటర్మీడియేట్ చదువుకునే పిల్లలకి విద్యా దీవెన ఉండట్లేదు. ఒకాళ డిగ్రీలు లేకపోతే ఇంజినీరింగ్‌లు చదివితే వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావట్లేదు. హ్మ్. ఈరోజు ఎవరైనా ఆళ్ళ పిల్లలు కనుక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తెల్ల రేషన్ కార్డ్ గూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలందరినీ ప్రభుత్వ ఉద్యోగులు
ఏదైతే సాధికారత సర్వేలో ఉందో దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. హ్మ్. మేము కోరేది ఏమిటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలని గుర్తించాలి. హ్మ్. ఎందుకంటే ఐసీడీఎస్ ఏర్పడి ఈరోజు 50 సంవత్సరాలయింది. ఇప్పటికి గూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి తప్పకుండా. సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఏమి లేదు. హ్మ్. అందుకని ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకుండా ఈరోజు సంక్షేమ పథకాలు గూడా ఆహ్, ఆపేయటం ప్రభుత్వ అనేది ఉద్యోగులుగా గుర్తించట్లేదు. సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు పథకాలు చేయట్ల. అమలు హ్మ్. కావట్లేదు. హ్మ్. పేరుకేమో ప్రభుత్వ ఉద్యోగులని చెప్పేసి సాధికార సర్వేలో పెట్టారు. కానీ సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావట్లేదు. కొన్ని చోట్ల ఈ కాలంలో పదే పదే అనేక సార్లు అనేక ఆందోళనలు జరిగిన తర్వాత ఇప్పుడు కొంతమందికి అమలు చేస్తున్నారు. హ్మ్. గ్రామాల్లో ఉన్న హెల్పర్లకి, అట్లానే పట్టణాల్లో ఉన్న వర్కర్‌లకు గూడా అమలు చేస్తున్నామని చెప్పేసి కొంతమందికి లిస్టులు ఈ కాలంలో ఇచ్చారు. హ్మ్. అయితే ఇంకా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందరికి అమలు కావట్లేదు. ఈ రోజుకి కూడా గ్రామాల్లో ఉన్న వర్కర్‌లకు అమలు కావట్లేదు. హ్మ్. అందుకని ఎటువంటి మినహాయింపు లేకుండా వర్కరు, హెల్పరు, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మేము ప్రధాన డిమాండ్‌గా ఉంది. అందుకని దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. హ్మ్. చివరగా ఈరోజు సూపర్వైజర్ పోస్టులు హ్మ్. అంగన్వాడీలకి 50% గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో అంగన్వాడీలకు కేటాయించాలి. హ్మ్. ఇవి ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాసి ఎంపిక చేస్తారు. కానీ 2024లో ఆహ్, ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాశారు గానీ కొంతమందిని ఎంపిక చేశారు. మరొక 164 పోస్టులు పెండింగ్‌లో పెట్టారు. వాళ్ళని పెండింగ్‌లో పెట్టి చివరికి వాళ్ళు కోర్ట్‌కెళ్లారు. హ్మ్. ఈరోజు కోర్ట్‌కెళ్ళిన తర్వాత అది కోర్ట్‌లో కేసు బెంచ్ మీద ఉంది. ఇంకా దాన్ని నిర్దిష్టమైన క్లియరెన్స్ రాలేదు. హ్మ్. అందుకని ఆ పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ ప్రధానంగా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఈ మిగిలిన డిమాండ్ల పట్ల కొంత సానుకూలంగా ఉన్నా, ప్రధానంగా అందరూ కోరుకుంటుంది 1,00,000 మంది అంగన్వాడీలు ఈ కాలంలో 2019 నుంచి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. వేతనాల కోసం ఈ కాలంలో సస్టైన్డ్‌గా అనేక ఆందోళనలు జరిగినియి. హ్మ్. చాలా నిర్బంధాన్ని ఎదిరించారు. చాలా మిలిటెంట్ పోరాటం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఐఎల్‌సి సిఫారసులున్నాయి. హ్మ్. దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందుకని వేతనాల పెంపు ప్రకటన హ్మ్. ఇమ్మీడియేట్‌గా రేపు ఉగాదిలోపు చెయ్యాలి అనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మరొక దశల వారీ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బకాయిలు పెట్టారు కాలేజీ యాజమాన్యాలకి. ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్స్‌కి బకాయిలు పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులతో అలా పెరిగిపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మీ వేతనాల పెంపు ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? మేము గవర్నమెంటు అప్పుల్లో ఉంది అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేసే పనులేమీ ఆపట్లేదు. హ్మ్. ఈరోజు 3,30,30,00,00,000 బడ్జెట్ పెట్టారు. హ్మ్. మరి ఏ ఆదాయం లేపోతే అన్ని కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా మొన్న బడ్జెట్ సమావేశాల్లో పెట్టారు? హ్మ్. ఆదాయం లేదు అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. అందుకని ప్రభుత్వానికి ఉన్న ఆదాయంలో అంగన్వాడీలకు కొన్ని కేటాయించే అత్యవసరంగా చేయాల్సినవి ఉంటాయి కాబట్టి అంగన్వాడీలకు కేటాయించే అమౌంట్ ఏం పెద్ద ఎక్కువ కాదు. హ్మ్. ఈరోజు ప్రభుత్వం రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొరవ కాదు. హ్మ్. అందుకని ప్రభుత్వం తలుచుకుంటే తప్పకుండా ఇవ్వటానికి బడ్జెట్ ఉంది. అందుకని బడ్జెట్‌లో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. ప్రభుత్వ అవసరాలు ఇప్పుడు మరి డబ్బులు లేకపోతే మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ఏమన్నా పేదవాళ్ళా? హ్మ్. వాళ్ళకెందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 కూపన్‌లిచ్చారు? హ్మ్. వాళ్ళు డబ్బులు లేని వాళ్ళా? లేపోతే ఎమ్మెల్యేలందరూ పాపం ఇల్లు లేకుండా ఏమన్నా ఇబ్బందులు పడతా ఉన్నారా? వాళ్ళకేమో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, వాళ్ళకి ఫోన్ బిల్ ఇవ్వచ్చు, లేపోతే ట్రావెలింగ్ ఛార్జీలు అదనంగా ఇవ్వచ్చు. మరి అంగన్వాడీలకి ఇస్తుంది ఎంత? హ్మ్. అంగన్వాడీలకి ఇచ్చేది 11,500లో వాళ్ళకి డబ్బులు లేవు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అందుకని డబ్బులు ఉన్నయి. దశలవారీ పోరాటం మాకు పోరాటాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వం
పోరాడకుండా వేతనాలు పెంచిన చరిత్ర కూడా ఏం లేదు. హ్మ్. అందుకని మీరు మొదటే చెప్పినట్టుగా 2000 నుండి చూసినా వేతనాల పెంపు ఎప్పుడు జరిగినా అది పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత మాత్రమే వేతనాలు పెరిగినాయి. అది 2000లో పెరిగినా, 2015లో పెరిగినా, 2018లో పెరిగినా, 2019లో పెరిగినా, హ్మ్. ఇప్పుడైనా పోరాడకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయి అనేది అనుకోవట్లేదు. అందుకని తప్పకుండా ప్రభుత్వం స్పందించాలనేది మేము కోరుకుంటున్నాం. లేకపోతే మా పోరాటం మేము కొనసాగిస్తాం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రత్యేక నమస్కారాలు.